కోలేటి దామోదర్ గారు మన సభ్యత్వం యొక్క ఇన్ఛార్జ్ వారిప్పుడు మాట్లాడతారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. దయచేసి బయట ఉన్న వాళ్ళంతా లోపలికి రావాలి ప్లీజ్. కేటీఆర్ గారు బయలుదేరారు. దయచేసి బయట ఉన్న మన కార్యకర్తలు మిత్రులందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. ఈనాటి అంబర్పేట్ నియోజకవర్గం బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశానికి మరి మీ నాయకుడు ఒక అడ్వకేట్గా ఉండి బ్రహ్మాండంగా ప్రాక్టీస్ ఉండి కూడా అంబర్పేట్ నియోజకవర్గానికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చి రెండోసారి మీ అందరి ఆశీర్వచనంతో ఎమ్మెల్యేగా గెలుపొంచిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు. కాలేరు వెంకటేష్ గారికి, మరి పెద్దలందరికీ, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మహిళా సోదరిమణులు చాలామంది ఉన్నారు. మహిళా సోదరిమణులకు, కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పత్రికా మిత్రులకు, మరి మీకు తెలుసు ఎవరు వినే మూడ్లో లేరే, వెంకటేష్ అన్న అందరిని కూర్చోమనాలి. దయచేసి అందరూ కూర్చోండి. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా, ఎక్కడికి పోయినా రాష్ట్రంలో దయచేసి ఈ దారిలో ఎవరు ఉండొద్దు. వారు మన ఇన్ఛార్జ్ మాట్లాడుతుండు, మళ్ళా మనమేమో మాట్లాడుకుంటూ నిలబడతా ఉన్నాం. ఎవరు కూడా ఈ దారిలో ఉండొద్దు దయచేసి. నర్సింగ్ యాదవ్ నువ్వు కూర్చుండేబెట్టు, నువ్వు లేవు, పక్కకే జరుగు, దారిలో నుంచి జరగండి. దయచేసి అందరం నిశ్శబ్దంగా ఉందాం. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ జిల్లాకు వెళ్ళినా, ఈ జిల్లా లేదు ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే నినాదం కనపడుతుంది. 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసింది డివిజన్ నుంచి లతా వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాం. ఏం బ్రదర్ కొద్దిగా, ఈ ప్రభుత్వం చేసింది ఏం లేదు. 2.5 సంవత్సరాల్లో ఏ వర్గానికి, ఏ కులానికి ఏం చేసింది ఏం లేదు. ఒక్కటే నినాదం వినపడుతుంది రాష్ట్రంలో. ఏ మారుమూల ప్రాంతానికి పోయినా, గ్రామంలోకి పోయినా, టౌన్కు పోయినా, హైదరాబాద్ సిటీలో కానీ ఎక్కడ కానీ ఒక్కటే నినాదం, రేవంత్ రెడ్డి పోవాలే, కేసీఆర్ రావాలి. రేవంత్ రెడ్డి పోవాలే, కేసీఆర్ రావాలని నినాదం తప్ప ఏమీ లేదు. ఎందుకంటే రైతులది చూస్తున్నాం రోజు పేపర్లా, ధాన్యం కొనుగోలు చేస్తలేరు, కనీసం కాలి సంచులకు దిక్కులేదు. సంచి కుడదామంటే సుధీల్ తాడు కూడా కొనుక్కోవాలి. అక్కడ మంచినీళ్ళ పరిస్థితి కూడా లేదు. ఇంత ఎండల మంచినీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తలేరు, వెహికల్ ప్రొవైడ్ చేస్తలేదు. రైతుల గతి అదో గతి. రైతు బంధు లేదు, కరెంటు కట్టు. ఇక రైతులదైతే చెప్పవశం లేదు. మరి ఏ వర్గానికి మంచి చేస్తున్నారు? హైదరాబాద్లో మరి టీఆర్ఎస్ గవర్నమెంట్లో, కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఎన్ని ఫ్లైఓవర్లు అయినాయి, ఎంత అభివృద్ధి అయింది. బస్తీ దవాఖానాలు కానీ, మొన్ననే కేటీఆర్ గారు చెప్పారు, శ్రీనివాస యాదవ్ గారు చెప్పారు, నిజాం కాలం నాటి ఉస్మానియా, గాంధీ హాస్పిటల్, నిమ్స్ తప్ప తర్వాత హాస్పిటల్స్ లేకుండే హైదరాబాద్లో. అటువంటిది పెద్ద హాస్పిటల్స్ ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయినాయి హైదరాబాద్, సికింద్రాబాద్లో. అల్వాలో కానివ్వండి, అటు ఎర్రగడ్డలో కానివ్వండి, ఇటు దిల్సుఖ్నగర్ ప్రాంతంలో కానివ్వండి 90% అయి ఇనాగ్రేషన్ కూడా చేయలేకపోతున్నారు వాళ్ళు. బస్తీ దవాఖానాలు అట్లా చెప్పుకుంటూ పోతే అభివృద్ధిలో, సంక్షేమంలో భారతదేశంలో కేసీఆర్ గవర్నమెంట్ నెంబర్ 1 గవర్నమెంట్ అనేది ఎన్నోసార్లు అవార్డులు వచ్చినాయి. మాట్లాడి కూర్చుంటే కేసీఆర్ వచ్చేస్తా, మీరు మాట్లాడి కేటీఆర్ మాట్లాడరాదండి. దయచేసి అంటే మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 10 సంవత్సరాలలో మరి ఏ వర్గాన్ని వదలకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసింది మన గవర్నమెంట్. కాబట్టి ఒకటే నా రిక్వెస్ట్, ప్రతి కార్యకర్త మన కాలర్ ఎగరేసుకొని ప్రజల దగ్గరికి పోవచ్చు. మా పార్టీలో మెంబర్షిప్ గండి అని ప్రతి కార్యకర్తల కాలర్ ఎగరేసుకుని పోవచ్చు. ఏ కులాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయలే. ముస్లింలను కానీ, క్రిస్టియన్లను కానీ, షాదీ ముబారక్లు కానివ్వండి, రంజాన్ పండుగ కానివ్వండి, క్రిస్మస్ పండుగ కానివ్వండి, ఏ పండుగలను, ఏ వర్గాన్ని మనం నెగ్లెక్ట్ చేయలే.
అందుకే నేను ఒకటే నా రిక్వెస్ట్, కార్యకర్తకు ప్రజల దగ్గరికి పోయేటందుకు ఏమాత్రం భయం అవసరం లేదు. ఇది బీఆర్ఎస్ పార్టీ, మీరు మెంబర్షిప్ గండి అంటే రెడీ ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు ప్రజలంతా. కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ రావాలనే దాంట్లో ఉన్నారు కాబట్టి మనకేం కష్టం లేకుండా ఉన్న పరిస్థితి. కాబట్టి మీరందరినీ నా రిక్వెస్ట్ ఒకటే, మన మెంబర్షిప్ అనేది, డిజిటల్ మెంబర్షిప్ అనేది భారతదేశంలో నెంబర్ 1. మరి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తుంది ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. దాన్ని సద్వినియోగం చేసుకొని మెంబర్షిప్లో కానివ్వండి, రేపు మున్సిపల్ రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానివ్వండి, మనమంతా కూడా కలిసికట్టుగా మరి కష్టపడి పూర్వ వైభవం తెస్తాం. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గవర్నమెంట్ మళ్ళీ రావాలంటే దానికి కారణం మీరే కష్టపడాలి. కార్యకర్తలు మనందరం కష్టపడి పూర్వవైభవం తేవాలని కోరుతూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు వెంకటేష్ గారికి పేరు పేరున కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా కార్యకర్తలకు, మాజీ కార్పొరేటర్లకు, ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ సార్. నిజంగా కూడా దిశానిర్దేశం చేసేవాళ్ళు